బ్రేకింగ్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లాలో వికలాంగుడి పింఛన్ వీడియో వైరల్ అయింది. తన పింఛన్ను తొలగించారంటూ ఒక వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు రమేష్. అయితే అసలు అతను వికలాంగుడు కాదు. దీంతో ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తుండటంతో రమేష్ పరారయ్యారు. వైసీపీ సోషల్ మీడియాకు పనిచేస్తున్న రమేష్ ఇలా తప్పుడు ప్రచారం చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఇష్యూను మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ హయాంలో ఎంతమంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారో దీన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. ఇలాంటివి చేయడం వల్ల అర్హులైన వారికి నష్టం జరుగుతుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యోగానంద్, వికలాంగుడిలాగా ఫేక్ వీడియో ప్రచారం చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం ఏదైతే చెయ్యి ఉన్నా లేనట్టు వైకాపా కార్యకర్త సోషల్ మీడియా కార్యకర్త రమేష్ చేసిన ప్రచారం ఇప్పుడు దుష్ప్రచారం ఇప్పుడు పూర్తి వైరల్ గా మారని చెప్పొచ్చు. అయితే నిన్న ఒక వీడియోని ఆయన పోస్ట్ చేశాడు. నాకు పెన్షన్ రావట్లేదు, ఒక చెయ్యి లేకున్నా కూడా గత ప్రభుత్వం నాకు పెన్షన్ ఇచ్చింది, ఇప్పుడు పెన్షన్ రావట్లేదు అంటూ కూడా ఆయన వీడియో పోస్ట్ చేశాడు. అయితే ఆయనకు 2 చేతులు బాగున్నాయి, చక్కగా పని చేసుకుంటుండేవాడు, కానీ వైసీపీ సోషల్ మీడియా అలా చేయమని చెప్పడం చేసి ఉంటాడు అంటూ కూడా టీడీపీ కార్యకర్తలు అతని ఇన్స్టా ఐడి సహా అయితే మాస్ పుష్ప అనే పేరుతో ఆయన ఇన్స్టా ఐడి కూడా మెన్షన్ చేసి ఈ వైకాపా కార్యకర్త కూటమి ప్రభుత్వంపై టీడీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా వీడియోతో సహా బట్టబయలు చేయడంతో ఇప్పుడు ఆ కార్యకర్త ఏదైతే పాలయ్య గారు రమేష్ అనే వైసీపీ చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు. అతను ఇన్స్టా ఐడి కూడా డిజేబుల్ చేసుకుని ఎవరికి కనిపించకుండా చేసినందుకు దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అసలు ఏం జరిగింది, ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదు ఆరా తీయగా పూర్తి వివరాలు బయటపడటంతో పూర్తిగా షాక్ అయిన పరిస్థితి ఉంది. దీనిపై నారా లోకేష్ ఎట్లా స్పందించాడు, ఎందుకంటే ఇలాంటి ఫేక్ ప్రచారాలు లేదా ఫేక్ వ్యక్తులకు పింఛన్లు ఇచ్చారు గతంలో, అందుకే తొలగిస్తున్నా ఫేక్ పని కూడా అని చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే గురి తెచ్చుకొని వైసీపీ శ్రేణులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారాలు ఆపాలంటూ కూడా నారా లోకేష్ ట్వీట్ చేశారు. అదేవిధంగా ఈ కార్యకర్తపై ఎవరైతే ఉన్నారో చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫేక్ ప్రచారాలు చేసి రెచ్చగొట్టి అయితే అక్కడ సంబంధించిన మా దివ్యాంగులు కానీ వారి పట్ల దయలేదు నండు ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేశారంటూ కూడా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి, పోలీసు కేసు కూడా నమోదు చేయాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తున్నాయి. ప్రసూన. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.